వందే మాతరం సినిమా చాలా బాగుంది. మన సిద్ధార్థ ఆనంద్ సినిమా తీశారు, చాలా బాగుంది. ఇందులో రుతిక్ రోషన్ యాక్టింగ్ కానీ ఎమోషనల్ సీన్ కానీ చాలా బాగుంది. ఒక ఇండియన్ గురించి ఉంది, ఇండియన్ పాకిస్తాన్కి మొగోడు అసలు రుతిక్ రోషన్. హీరోని కూడా అనిల్ కపూర్ కూడా యాక్టింగ్ బాగా చేశారు, చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా సినిమాలు వచ్చినాయి కదా, ఇది ఇండియన్ పాకిస్తాన్ గొడవల గురించి, మరి ఇది ఆ సినిమా ఇది కొత్తగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. యాక్షన్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంది. మొత్తం పైన ఫైట్ సీన్ అన్నీ చాలా మంచిగా ఉంది. గ్రాఫిక్స్ దీపికా పదుకొని ఎలా అనిపించింది? ఆమె యాక్టింగ్ బాగా చేసింది, చాలా బాగా చేసింది. లాస్ట్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కదా, బాగా చాలా అంటే ఎమోషనల్ చాలా సీన్స్ ఉన్నాయి. ఏడుపు వచ్చేస్తుంది, మనం చనిపోతారు కదా కొంతమంది, దానికోసం ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. హాలీవుడ్ నుంచి చాలా బాగున్నాయి. హాలీవుడ్ కన్నా పఠాన్ కన్నా ఇది సినిమా ఏ కోట్లు సంపాదిస్తుంది. 3Dలో బెటర్ చాలా. ఆ సినిమాలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ సినిమాలో కూడా మనం ఉన్నాం అనిపిస్తుంది, చాలా దగ్గర. అంటే ఇప్పుడు మన 26 జనవరికి ముందు వచ్చింది కదా, సో ఒక ఫ్రీడమ్ లాగా. రేటింగ్ ఎంత ఇస్తారు? 5. గురించి ఏమని చెప్తారు? హిట్, బ్లాక్ బస్టర్, 10 కోట్లు క్రాస్ చేస్తుందా?